ఆ గుడి కావాలంటే ఇంకో 10 ఎకరాల్లో కట్టించండి. ఇది నాకిచ్చేయండి. ఆ పొలంలో శివలింగం పడింది. దేవుడు అక్కడే శివాలయం కట్టాలని కోరుకుంటున్నాడు. కనిపించని దేవుణ్ణి ఎందుకింత గుడ్డిగా నమ్ముతారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మనుషులం కాబట్టి దేవుడు అనే శక్తిని నమ్ముతున్నాం. ఇందుకే మన దేశం ఇంకా వెనకబడింది. మీరు మారరు. సనాతన ధర్మం అనే పునాది రాళ్లపై భారతదేశం బలంగా నిర్మించబడింది. ఈ నమ్మకాన్ని ఎవ్వరూ కూలగొట్టలేరు. ఆహా, అమెరికాలో పెరిగిన ఈ దేశం గురించి బానే చెప్తున్నావే. ఈ దేశం గురించి తెలుసుకున్న వాళ్ళెవరైనా సరే ఇదే చెప్తారు పెద్దమ్మా. ఇంక చాలా ఆపండి. చూడండి అన్నయ్య, నాకు మీ పొలం కావాలి. మీకేమిస్తే నాకు ఆ పొలం ఇస్తారో చెప్పండి. అక్కడ శివలింగం పడినప్పుడే అది దేవుడి సొంతమైపోయింది. దాని గురించి మన మధ్య మాటలు కూడా అర్ధరహితం. అసలు ఆ ఆలోచన కూడా అధర్మమే. అంటే నాకు ఆ పొలం ఇవ్వడం అధర్మమా? ఆయన అదే చెప్తున్నారు కదా వదినా. నీకింకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టడం కూడా నాకిష్టం లేదు. ఆ ఆలోచన కూడా మానుకుంటే మంచిదమ్మా. ఈ ఊరిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. నువ్వక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే దాని నుంచి వచ్చే వ్యర్థాలకు ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. ప్రాణాలకు ముప్పుంది. అది నీకు కూడా మంచిది కాదు. అయ్యో అన్నయ్య, నీకు ఊరు జనం వాళ్ళ ప్రాణాలు కావాలి. ఏంటన్నయ్య ఇదంతా? ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, మీరెటువైపు వెళ్తున్నారు? ఫ్యాక్టరీలు, డెవలప్మెంట్ అని అందరూ ముందుకెళ్తుంటే మీరు ఇంకా వ్యవసాయం, పశువులు, పేడ అంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరన్నయ్య. ప్రపంచం ఎంత చిన్నదైనా పెద్దదైనా విలువలు విలువలే. వ్యవసాయం వ్యవసాయమే. ఏదో ఒక రోజు మీరు కూడా తెలుసుకుంటారు. గుడ్ జోక్. అన్నయ్య, ఇప్పటిదాకా నాకేదో ఇస్తారని ఆశపడ్డాను. ఎవరైనా అర్థమైంది. ఇవ్వమని ఎంత అడిగినా ఉపయోగం లేదు. ఐ అండర్స్టూడ్. గుడి కడతారా? కట్టండి. ఆల్ ది బెస్ట్. ఓయ్ పిఏ, మీ కుర్చీ తీసుకెళ్ళండియా. మీ మేడం కుర్చీ తీసుకెళ్ళండి. పదవే. పెత్తనం ఇప్పుడు ఈ చిన్న కొడలు పార్వతి చేతిలో ఉందంట మేడం. ఇల్లు పొలం బాధ్యతలన్నీ ఈవిడే చూసుకుంటుందంట. ఇదిగో తీసుకువెళ్ళు. నీ తామ్ర పత్రాలు నీ దగ్గరే పెట్టుకో. వేషాలేయడం మీకే కాదు, నేను కూడా వేయగలను.
నా వేషంలో వెళ్ళి నా ఫ్రెండ్ ని చీట్ చేసి తామ్రపత్రాలు కొట్టేయడమే కాకుండా నా వాసుదేవ్కి అప్పగించి చిత్రహింసలు పెట్టిస్తావా? రామలక్ష్మి, నేను వదల్నే. పాప ఏడుస్తూ ఉంటే దెయ్యం పట్టినట్టు నీ లోకంలో నువ్వే ఉంటావు. తల్లివేనా నువ్వు? మనిషివా దున్నపోతువా? ఏయ్, ఏయ్ అస్మిత, అస్మిత, ఏయ్, అస్మిత వదులు. అస్మిత, నిన్ను వదల్నే. అస్మిత, ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? ఏమైంది నీకు ఈరోజు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? నా వేషంలో వెళ్ళి నా ఫ్రెండ్ని కొట్టి తామ్రపత్రాలు తీసుకోవడమే కాకుండా నన్ను వాసుదేవ్కి అప్పగించడమే కాకుండా నన్ను చిత్రహింసలు పెట్టిస్తావా? నిన్ను వదలను. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తాను. నిన్ను హే, నువ్వా? పాపకి పాలు పట్టమంటే నన్నే కొడతావా? కొడతాను మరి. దానికి ఎప్పుడంటే అప్పుడు పాలివ్వడానికి నన్ను మనిషిని అనుకున్నావా, మిషన్ అనుకున్నావా? పాపకి ఎప్పుడు ఆకలేస్తుందో ఎవరు చెప్పగలరు? చూడు ఎలా ఏడుస్తుందో. అబ్బా, ఏంటి ఏడుపు? పాపకి పాలివ్వాలి అంతే కదా? ఇస్తాలే, చంపకు. ఎందుకలా తిడతావు? ఆ పాప నీకు పుట్టడం వల్లే కదా నువ్వు కలగన్న ఆస్తి నీ పేరు మీదకి వచ్చింది. ఆ పాపకి పాలు పడతాననే కదా ఆస్తి రాయించుకున్నావు. కనీసం ఆ పాప మీద అభిమానం లేకపోయినా కృతజ్ఞతన్నా ఉండాలి కదా. హే, నస పెట్టకు. ఇస్తాలే, వెళ్ళ. ఏదైనా అవసరం అయితే పిలు. నీతో నాకు ఏ అవసరం లేదు, ఏ ఉపయోగం కూడా లేదు. వెళ్ళు. ఆ రామలక్ష్మిని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? నేనేం చేయాలి? రామా, నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. అలాగే సార్. రామా, ఒక్క నిమిషం. సార్, ఏంటిది? దీన్ని ముద్దు అంటారు. అయ్యో సార్, దీన్ని హగ్గు అంటారు. ఇంకో ముద్దు పెట్టనా? సార్ ఏంటిది? హాల్ ఇది, ఎవరైనా చూస్తారు. దాంట్లో కూడా అశ్విత చూసిందంటే ఇంకా అంతే. అబ్బా, అస్మిత ఇక్కడ లేదు కదా రామా. సార్, తన ఇక్కడ లేకపోవచ్చు కానీ తన ఊళ్ళంతా కళ్ళే. పైగా ఇప్పుడు ఆ వాసుదేవ్ నుంచి తప్పించుకొని వచ్చింది కదా. తప్పకుండా ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. మనం రెడీగా ఉండాలి సార్. ముందు మీరు పదండి. పదండి సార్. అవునే, నీకోసం పెద్ద స్కెచ్ వేస్తున్నాను.